ఇప్పుడు భువనగిరికి సంబంధించి కామా మల్లేష్ గారికి ఒక బీసీ అయినందున ఇచ్చిండ్రు అనే మాట అక్కడ వినిపిస్తుంది. అదొక పర్టికులర్గా అక్కడ కమ్యూనిటీ పాలిటిక్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి మల్లేష్ అన్నకి ఇచ్చిండ్రు అనే మాట. అమ్మా, నేను కుల సంఘం నాయకుడిని కాదు. నేను రాజకీయాలలో వస్తే మా పార్లమెంటు పరిధిలో ఉన్న అందరి నాయకుల కన్నా, ఎమ్మెల్యేల కన్నా, అందరికన్నా నాకు పదవులు రాకుండొచ్చు. రాజకీయాలలో నేను ఎన్ఎస్యుఐ నుండి 1983 సంది రాజకీయాలలో ఉన్నా. నేను అందరికన్నా సీనియర్ను. నేను కూడా మంచిగా చదువుకున్నా. నేను కూడా అందరు నాయకులు కొంతమంది రాజకీయాలకు వచ్చినాక డబ్బులు సంపాదించి నిన్నవంతులు కావచ్చు. మా అమ్మ నాయన గొర్రెలు కాసినా మేము ఆనాడు సంది, మా తాతల కాలం సంది మా నాయన వాటా 100-110 ఎకరాల భూమి. నేను ఏకైక కుమారుని, నాకు 100-110 ఎకరాల భూమి ఉంది. నేను చదువుకున్నా. నేను చిన్నగా ఉన్నప్పటి సంది రాజకీయాలలో ఉన్నా. నేను ఎప్పటికి కూడా కుల రాజకీయాలను నేను ప్రోత్సహించాను. నేను మొట్టమొదలు మా అనంతరెడ్డి గారి శిష్యుడిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి శిష్యుడిని. ఇప్పుడు ముషీరాబాద్ ఎక్స్ఎమ్మెల్యే ఉండి కదా కోదండ రెడ్డి గారు, ఆయనకు కూడా నేను శిష్యుడిని. వాళ్ళ తాన రాజకీయాలు నేర్చుకొని నేను వచ్చిన కుల రాజకీయాలు ఎప్పుడు కూడా ఉండదు. నాకు కులాలు అనేది అసలు ఉండదు. నేను అందరినీ గౌరవిస్తా, మంచోళ్ళని గౌరవిస్తా, చెడ్డోళ్ళని నా దగ్గర కూడా రానియాను. నా 2 బిడ్డలు రెడ్డిలకు ఇచ్చి పెళ్లి చేసిన. నా కోడలను యాదవ్ అమ్మాయిని, నా కోడలు డాక్టర్ అమ్మాయిని చేసిన. నాకు కులాలు అనేది అసలు ఏది ఉండదు. నేను కుర్మ, నా భార్య కుర్మ. సో ఇప్పుడు బీసీ లీడర్లు లేకుంటే బీసీలకు సంబంధించి ఓట్లు ఎక్కువ ఉన్నాయి అవన్నీ కాదు, ఏం కాదు. నేను అంటే వాళ్ళు ఏదో పొన్న మీద పొడిచొచ్చారు, నువ్వు బీసీవి అంటే నేను వాళ్ళకన్నా ఏమన్నా తక్కువ ఉన్నా అనుకుంటున్నావా? పెట్టు, డిబేట్ పెట్టి నిలబడ్డోళ్ళనా. నల్గొండ ఎంతమంది 7 ఎమ్మెల్యేలు కదా, ఎవరినో పెట్టి నాలేక మాట్లాడమని చూపిస్తా. నాయకుడికి మాటలే కదా మాట్లాడమని. ప్రాంతం మీద వాళ్ళకి ఏ గ్రిప్ ఉందో చెప్పమనండి, నేను అనర్గళంగా చెప్పగలుగుతాను. నేను భువనగిరి పార్లమెంట్లో 10,000 మందిని పేరు పెట్టి పిలుస్తా, ఎవరినైనా పిలవమని. హైప్ క్రియేట్ చేసుకొని డబ్బులుండి కొంతమంది చెంచగాల్లో పెట్టించుకొని కొంతమంది డబ్బా కొట్టించుకుంటారు. అది కాదు. నేను నిజమైన ఫ్రెండ్ ఎవరికి ఉన్నా, నాకు నిజమైన ఫ్రెండ్ చూడు. నేనేదో బీసీ నేను ఆళ్ళిళ్ళ లేక కాదు. నాకు మంచి సామర్థ్యం ఉంది. నాకు ఎవరైనా మేలు చేస్తే నేను మర్చిపోను. నేను ఎవరితోటన్నా నేను అహంకారపూరితంగా ఎప్పుడు ఉండ. సామాన్య మాస్ లీడర్ను నేను. మాస్లకు వెళ్ళి నేను ఇప్పటికీ ఉంటాను. నువ్వు ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో అడగండి నా గురించి, ఒక్కరన్నా చెడ్డగా చెప్తే నేను ముక్కు నాలకి రాస్తాను. నా మీద మల్లేష్ చెడ్డోడు అంటే ఏమని పిలుస్తారు? మల్లేష్ అన్న అంటారు. మల్లేష్ అన్న నాకన్నా పెద్దోళ్ళు తమ్మి అంటారు, నాకన్నా చిన్నోళ్ళు అన్న అంటారు. నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటామా. ఇప్పుడు మల్లేష్ అన్న భువనగిరికి ఏం చేద్దామని అనుకుంటున్నారు? అక్కడ మీకంటూ పార్టీ తరఫున ఏమేం చేయాలో అక్కడ వచ్చి ప్రచారాలు ఇవన్నీ చెప్తారు, మల్లేష్ అన్న గురించి చెప్తారు. బట్ మీకు ఇంత గ్రిప్ ఉంది కాబట్టి భువనగిరిలో ఇప్పటిదాకా ఇది జరగలేదు, ఇది చేయాలనుకుంటున్నా, లేకుంటే ఇది కావాలి, దీనికోసం ఫైట్ చేస్తా అంటే ఏం చేస్తారు మీరు? నేను తప్పకుండా భువనగిరి ప్రాంతం మీద నాకు బాగా అవగాహన ఉంది. అబ్దుల్ లతీఫ్ గారి ఎంపీ ఉన్న కాలం సంధి నేను అబ్దుల్ లతీఫ్ గారికి కూడా జాజు డబ్బా పట్టుకునేది, రాయరాకపోయేది. నేను ఆనాడుతాను. మరి ఆ అబ్దుల్ లతీఫ్ ఎంపీ ఉన్నది కూడా ఇలా సగం మందికి కాదు, శాంతి మందికి కూడా తెలియకుండా వచ్చు. నల్గొండ లోకసభ ఉండే అప్పటి సంది నేను రాజకీయాలలో ఉన్నా. ఈ ప్రాంతానికి కావాల్సింది భువనగిరికి రైల్వే లైన్ ఉంది. భువనగిరికి మంచి ఇంకా పెద్దలు మా కేసీఆర్ గారి దయ వల్ల మా ప్రాంత నాయకుల సహకారంతో తప్పకుండా యాదగిరిగుట్టలో మంచి ఒక యూనివర్సిటీ తేవాలనేది నా కోరిక. ఇంకా అట్లనే పోతే తుంగతుర్తి ప్రాంతంలో కూడా బాగా ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఐటీ తేవాలనేది నా ఆలోచన. మారుమూల గ్రామాలు ఆల్రెడీ ఇబ్రాహీంపట్నం, మునుగోడు బాగా డెవలప్ అయింది. వీటి గురించి పెద్దగా లేదు. తుంగతుర్తి, నకరేకల్, ఈ యాదగిరిగుట్ట, మాలేరు, జనగామ, భువనగిరి ఆ 2 ప్రాంతాలలో మంచి ఎడ్యుకేషన్ హబ్స్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వంలో వెంకటరెడ్డి గారు ఎంపీ చేశారు, రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ చేశారు, నరసయ్య గారు ఎంపీ చేశారు. ఏం తీసుకురాలి, ఏం తీసుకొచ్చారు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు
కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు అక్కడ నుంచి ఎంపీలు అయ్యిండు. ఈసారి వాళ్ళని కాదని చెప్పి రేవంత్ రెడ్డి తన అనుచరుని తీసుకొచ్చి అక్కడ పెట్టిండు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి ఫోకస్ చేసి పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది కదా అక్కడ. రేవంత్ రెడ్డి గారు చేస్తారు. రేవంత్ రెడ్డి గారు తెచ్చిపెట్టిర్రు అంటే కాంగ్రెస్ పార్టీలనే అది జిస్కా లాటి ఉస్కా బైన్స్ అనేది ఒక చరిత్ర. కాంగ్రెస్ పార్టీలో గుప్పే ఉందో బర్రె అంది. ఇప్పుడు గుప్ప ఆయన చేతులు ఉంది, బర్రె ఆయన కొట్టుకపోతూ ఉండు. పాపం రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి గారిది కొద్దిగా అప్పర్ హ్యాండ్ కానట్టుంది, ఇలా మాట నెగ్గుబాటు కాలేదేమో. ముఖ్యమంత్రి ఆయన ఉండి ఆయన అవుతుంది. ఆయన వచ్చి చేస్తే రేవంత్ రెడ్డి గారి మాటలు ఒక్కటన్నా నిలబెట్టుకుందామా? కాంగ్రెస్ పార్టీని కష్టపడి కాంగ్రెస్ పార్టీని పెంచిన కార్యకర్తలను నాశనం చేసిండు. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన పెట్టిండు. అనుకుంటుర్రా మీరు గ్రామీణ స్థాయికి ఆడికి వెళ్ళి హనుమంతరావు దాకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏడుస్తూ ఉర్రు మనసులలో. కానీ టీఆర్ఎస్ పార్టీలో ఇవాళ నాలాంటివానికి కూడా తీసుకుపోయి ఒక గుర్తించి ఇంటికాడు ఉంటే పిలిచి గౌరవం కేసీఆర్ గారు మాకు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇలా కంచెల కృష్ణారెడ్డి గారికి అయితే ఏంది, నాకైతే ఏంది, పద్మరావు గౌడ్కి అయితే ఏంది. అయితే ఇక్కడ ఇట్లాంటి వాళ్ళందరూ సీనియర్లు అందరూ ఏడుస్తున్నారు అన్నప్పుడు విహెచ్ దగ్గరికి వెళ్ళిండ్రు, ఇంటికి వెళ్ళిండ్రు, మాట్లాడిండ్రు, నేనున్నా ఇట్లాంటిది ఏమి ఉండదు అన్నటువంటి ఒక భరోసా కూడా రేవంత్ రెడ్డి ఇచ్చి వచ్చిండ్రు కదా ఒక సీఎం హోదాలో. ఇవాళ అంటే విహెచ్ఎం చిన్న పిల్లగాడు అనుకుంటున్నావా అమ్మ? ఎంత కాంగ్రెస్కి ఎంత భీష్ముడు కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి లాంటి వాళ్ళని ఎంతమంది సీఎంలో చూడొచ్చు. హనుమంత అన్న, రాజశేఖర్ రెడ్డి అసంటోనే దుమ్ము దులిపేది, విజయభాస్కర్ రెడ్డితో మంచిగుండేది, కొట్లాడేది అందరితోటి. ఒక హనుమంతరావు గారే కాదు, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు రోధిస్తారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తారు. అంత అదొక దుకాణం చెప్తే కదా, అదొక ఇండస్ట్రీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల లాగానే చేయాలి కానీ రాజకీయాలను వ్యాపారంలాగా చేయొద్దు. ఇవాళ నేను నా ఇంటికి సామాన్య మానవుడు వచ్చినా వెల్కమ్. నా ఇంటికి ఒక సామాన్య మానవుడు పెళ్ళికి చెప్తే నేను పోతా, తినొస్తాడు. ఎవరికన్నా ఆపద పడితే పోయి సహాయం చేస్తా. కానీ నా ఇంటికాడ డిస్టెన్స్, సార్ మీద ఉండు, కింద వండుకుండు, లోపల వండుకుండు అనేది ఉండదు. నన్ను ప్రజలలో ఉండే మనిషిని, ఓపెన్ సీక్రెట్ అంట. అయితే మల్లేష్ అన్న ఇంకొక మాట చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ పిలిచిండు, మా అందరికి టికెట్లు ఇచ్చిండు, లేకుంటే అందరినీ సమానంగా చూస్తాడు అనుకున్నప్పుడు ఈసారి నాయకులు లేకపోవడం వల్లే వెతుక్కునే పరిస్థితి వచ్చిందని, అట్లా ఒక సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ క్యాండిడేట్గా పెట్టడం, ఒక ఎమ్మెల్సీని తీసుకొని వచ్చి మెదక్ ఎంపీగా పెట్టడం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలనే తీసుకొచ్చి పెట్టడం అనేది వెతుక్కుంటూ ఉండడం వల్లే ఇంత ఆలస్యమైంది అనే వాళ్ళకి ఏం చెప్తారు మరి మీరు? అమ్మ, మీరు అనేది తప్పు. పద్మారావు గారు వేరే పార్టీకి వెళ్ళి రాలేదు, వెంకటరామరెడ్డి గారు వేరే పార్టీకి వెళ్ళి రాలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఒక 6-7 మందిని వేరే పార్టీలలోకి వెళ్ళి తీసుకొని నాగేందర్ గారు మా పార్టీ ఎమ్మెల్యేని తీసుకుపోయి వాళ్ళ పార్టీ ఎంపీగా చేసుకుండు. రంజిత్ రెడ్డి గారు మా పార్టీ ఎంపీగా ఇప్పుడుండు, ఆయన వాళ్ళు ఎంపీగా చేసుకురు. బీఆర్ఎస్ పార్టీలో ఒక్క వ్యక్తి కూడా వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వ్యక్తికి ఒక్కరికన్నా టికెట్ ఇచ్చారేమో చెప్పండి. బీజేపీ వాళ్ళు మీద ఎంత పొడుగని చెప్పుకునేటోళ్ళు 9-10 మందికి ఇచ్చారు. సో యాదాద్రి డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ని ఆనుకొని ఉంది భువనగిరి, హైవే మీద ఉంది, మొత్తం అంతా రియల్ ఎస్టేట్ అయింది, ఇవన్నీ చెప్పుకుంటున్నారు. అండ్ యాదాద్రికి సంబంధించి అది ఎవరి కోటాలకు పోతుంది, మేమే డెవలప్ చేసినామనేది బీఆర్ఎస్ చెప్తుంది. కాకుంటే దాన్ని యాదాద్రి కాదు, ఇప్పుడు యాదగిరి గుట్ట చేస్తామనేది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా. ఆల్ ఫ్రీ అన్నట్టు ఏదో పెట్టిపోయినోడు పెయ్యల్లా విసికినట్టు సామెత చెప్పేది గ్రామీణ ప్రాంతాలలో. రేవంత్ రెడ్డి ఏం చేసిండనమ్మా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? యాదగిరిగుట్ట భక్తి శ్రద్ధ దేవుడు ఉండే అక్కడ, దాన్ని ఒక సంకల్పంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, తెలంగాణలో ఒక పెద్ద పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేయాలనే సంకల్పంతో కేసీఆర్ గారు దాదాపు కృష్ణశిలలతోటి ఆ నిర్మాణం ఏదో ఎవరో చేసిందంటే కాదు, ఒక చాణక్యులో చోళులో వెనకడికి ఎవరో ఒక హిస్టారికల్ రాజులు చేయాల్సినటువంటి పేరును తలదాన్ని ముఖ్యమంత్రి గారికి ఉన్న సంకల్పం కేసీఆర్ గారి యాదగిరిని
నిర్మించి యాదగిరిగుట్టను చేయడం జరిగింది. యాదగిరిగుట్ట బదులు పొలాయిట్గా ఉంటుందని యాదాద్రి పెట్టిండేమో. రాగానే పేరు మార్చితే కాదు, మీరు పేరు మారవడమే కాదు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు యాదగిరిగుట్టని చేస్తే ఒప్పుకుంటారు ఇవ్వాల. అది కాదు, ఇంకా దానికి ప్రత్యామ్నాయంగా నువ్వు వేములవాడ ఉంది డెవలప్ చేయి, ఇంకొక ఎన్నో టెంపుల్లు ఉన్నాయి, చెరువు గట్టు ఉంది డెవలప్ చేయి, మహబూబ్ నగర్లో ఎన్నో టెంపుల్లు ఉన్నాయి డెవలప్ చేయి. ఏదో గుట్టను తీసి యాదాద్రిని తీసి గుట్టాన్ని పెట్టంగానే ఒకట ప్రగతి భవన్ తన ఇనుప కంచెలు ఇనుపై గ్రిల్స్ తొలిగానే బద్దలు కొట్టినా అంటే ఏమైనా గన్ను పట్టుకొని బద్దలు కొట్టిండా, మిషన్లు పెట్టి తొలగియంగానే అది కూడా ఒక హిస్టరీనా? మేము మీడియా వాళ్ళు కూడా అట్లనే ఊర్రు అంటే కెమెరాలు పెడతారు, ప్రగతి భవన్ గేట్ను బద్దలు కొడుతుర్రు అని చెప్తా ఉంటారు. మీరు కొంత ఈ లీడర్లను తప్పుదోవ పట్టిస్తుర్రమ్మా. అయితే అప్పటిదాకా రానియలేదు కదా మరి, అప్పటికి ఆ కంచెలు తీసేసిండ్రు కాబట్టి ఒక ఫ్రీగా ఉన్నది లోపలికి పోవచ్చు అనేది ఉంది కదా. ముఖ్యమంత్రి గారు ఎవరున్నా మన తెలంగాణ ప్రాంత భద్రతా కారణాల దృష్ట్యా ఏ ముఖ్యమంత్రి గారికైనా సెక్యూరిటీ అది ఇది పెట్టేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ముఖ్యమంత్రి గారు చెప్పు నాకు ఇంకా 4 కార్లు ఎక్కువ పెట్టు, నాకు ఇంత సెక్యూరిటీ పెట్టని చెప్పారు. సరే మరి ఆ పోలీస్ అధికారులు కావాలని అట్లా పెడతారా తెలియదు నాకు, కానీ పోలీసు వాళ్ళకు అక్కడి ప్రాంత ఆ భద్రత గురించి ఉంటుంది. అదే కర్ణాటకకు పోతే ముఖ్యమంత్రి గారికి 3 కార్లు ఉంటాయి, వెనుకొక స్కార్పియో ముంగటొక స్కార్పియో నడుమ ఫార్చునర్లో పోతాడు సిద్ధరామయ్య గారు. మరి మన తన పోతే 20-30 కార్లు ఉంటాయి. ఆడ ముఖ్యమంత్రి గారు అందులో బస చేసేది కాబట్టి సెక్యూరిటీ కొరకు ఇవన్నీ పెట్టారు. అదేదో కేసీఆర్ గారికి షోకుండి పెట్టించుకోలేదు, అది పోలీసు వాళ్ళే పెడతారు, అధికారులే పెడతారు, పోలీసులే పెడతారు అనుకున్నప్పుడు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కోసం అదే పోలీస్ అధికారులని కేసీఆర్ ప్రభుత్వం వాడుకున్నది అని కేసులు పెడుతున్నారు. వాళ్ళందరినీ జైల్లో వేసిండు. దాని నుంచి ఒక తీగ లాగితే డొంక కదిలినట్టుగా అందరు అధికారులు, మంత్రులు, మాజీ మంత్రుల దగ్గరికి వెళ్తున్నది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎట్లా చూస్తుంది మరి అది? అమ్మా ఇది ఈ కొత్త వరవడికి నాంది పలికారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇవాళ కేంద్రంలో మోడీ గారు అధికారంలో ఉండి, మోడీ గారు నా నీతిమంతుడని 2014లో అధికారంలోకి వచ్చాడు. ఇవాళ ఆయన పదవి దొరికి కాపాడుకోవడానికి అడ్డదారులు దొక్కుతూ ఉండవు. ఈడీ, సిఐడి, ఈ ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఇవన్నీ పెట్టి మోడీ గారు అరెస్ట్ చేస్తారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అనేది కొంతమంది మీద గవర్నమెంట్ ఎప్పుడు చేసే చర్య అన్నట్టు. అది నేను పోలీసును కాదు చెప్తే, పోలీసులు చేస్తే అది విధి విధానంలో ఏ పోలీసులు చేసారో మరి ఈ పోలీసులే చేసారు, తెలంగాణ రాష్ట్ర పోలీసులే చేసారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు అట్లా కీలు బొమ్మల్లాగా ఎవరు కావద్దు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తలేరా? తప్పకుండా చేస్తారు. డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఎవరు? మరి బాసే ఆయన కదా, ఆయన గారికి తెలియకుండా జరిగిందా ఇది? అసలు చేయొద్దని చెప్పేది ఉండే. అధికారులు చేసిన తప్పిదాలకు నాయకులను నిరికించడం ఏం కారణమమ్మా? అంటే నాయకులు చెప్పిండ్రు కాబట్టి అధికారులు చేసిండ్రు అనేది, మంత్రులు, ముఖ్యమంత్రి ఒక మాటమ్మా, నిజాయితీ గల అధికారం ఉంటే ఈ తప్పులు జరిగాయి. వ్యవస్థను భ్రష్టు పట్టించేది అధికారులు. ముఖ్యమంత్రి పరిధిసారి ఇది కుదరదు ఇది అని చెప్తే మళ్ళీ చెప్పారు ఎవరన్నా. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చేయక తప్పని పరిస్థితి. మెప్పు పొందడానికి అధికారులు వంత పాడుతూ ఉంటారు. కరెక్ట్ అయిన నడుముల ప్రాణం లేని అధికారులు ఉంటేనే ఈ తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆయల్లనే ఉన్ననాడు డీజీపీ గారు మందలిచ్చేది ఉండే. అయితే కేవలం ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాదు, ఇప్పుడు వస్తున్నటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు సంబంధించి అంతకుముందు ప్రభుత్వం మారిన వెంటనే చాలా డిపార్ట్మెంట్లలో ఫైళ్ళు తగలబెట్టిండ్రు, లేకుంటే వాటిని దహనం చేసేసిండ్రు, ఇంకా ఎత్తుకుపోయిండ్రు, వాటిని ధ్వంసం చేసిండ్రు అని అన్నీ వినిపించినాయి కదా. దొంగలు చాలామంది ఉంటారు, అది మంత్రి గారికి తెలియకుండా జరుగుతాయి. ముఖ్యమంత్రి గారికి ఆ చిన్న విషయాలు కూడా తెలివయి, కొన్ని తెలివయి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరన్నా ఉంటే అసలు దొంగలను తీసి లోపటేయండి. దొంగలే కాదు, నాయకులు కూడా కప్పిపుచ్చుకుంటేందుకే అన్ని అధికార పార్టీలకు పోతుర్రని ప్రజలే అంటారు. మరి వాళ్ళేం చూద్దాపోసలా
టీఆర్ఎస్ పేరు తొలగించి బీఆర్ఎస్ పెట్టుకునేసరికి ఆత్మ అనేది పోయింది కాబట్టి ఓడిపోయింది అనేది మళ్ళీ కొంతమంది ఇప్పుడు అడుగుతున్నారు బీఆర్ఎస్ వద్దు మాకు టీఆర్ఎస్ పెట్టండి మంచిగా ఉంటుంది మంచి ఫలితాలు కూడా వస్తాయి అంటున్నారు. నిజంగా అవుతుంది అనుకుంటున్నారా? నేను అందులో చిన్నగా కార్యకర్తను 60-70 లక్షల మందిలో నేను ఒక అది మా పెద్ద ఆయన కాకుండా కార్యకర్తల అభిప్రాయాలు కూడా ఉంటాయి కదా. నా స్థాయి కాదమ్మా అది. అయితే ఒకప్పుడు కారు సారు 16 అనేది 17 స్థానాల్లో ఒకటి వదిలేసుకున్న 16 ఉండేది. అది మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వచ్చింది. మొన్న 2019లో 9 మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు ఆ 9 మందిలో 6 పక్కకి వెళ్ళిపోయినారు, 3కే ఇచ్చిండ్రు. ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని వస్తాయని మీరు అనుకుంటున్నారు? నేను మాత్రం భువనగిరిలో తప్పకుండా విజయం సాధిస్తా. ఎన్ని వస్తాయనేది సార్ చెప్తాడు, అది రాష్ట్ర నాయకుడు ఆయన. నేనేంది స్ట్రాటజీ అనేది డిఫరెంట్. నా పార్లమెంటుకు నేను ఒక అభ్యర్థిని, నేను అవి చెప్తా అనేది కాదు. పోటీ ఎవరెవరికి మధ్యలో ఉంటుంది అనుకుంటున్నారు ఓవరాల్గా? 17 మా కాంగ్రెస్కి ఉంటుంది. బీజేపీని కన్సిడర్ చేయట్లే? బీజేపీ ఒక 2-3 స్థానాలలో గెలవచ్చు. అరే వాళ్ళు 12 వస్తుందని చెప్తున్నారు కదా. సరే అందరు చెప్తారమ్మా, అమిత్ షా గారికి తెలియదేమో. కేంద్రంలో 2 సీట్లు ఉండే, అందులో కూడా మన తెలంగాణకి వెళ్ళి హన్మకొండకి వెళ్ళి జంగారెడ్డి గారు ఉండే. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఓడిపోయారు మాధవరావు సింధియా చేతుల. అద్వానీ గారు ఓడిపోయారు. రాజకీయాలలో ఏదైనా ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు చిత్తరంజన్ దాస్ చేతుల. ప్రజా తీర్పు అది ఏమన్నా జరుగుతుంది. కామారెడ్డిలో మన పెద్ద ఆయన కేసీఆర్ గారు ఓడిపోయారు, రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు, వెంకటరామరెడ్డి గారు గెలిచారు. అది ప్రజా తీర్పు.